జర్నలిస్ట్ అవుతా. ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అనుకోండి, ఎక్కడో ఏదో జరుగుతోంది, మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే ఇంకా ఇలాంటి ఎదురు దెబ్బలు తినడానికి సిద్ధమైపోవాలి. ఇలాంటి టైంలో నోరును అదుపులో పెట్టుకోవాలి. మన ప్రవర్తన, మనం చేస్తున్న పనులు అనేవి ఇంకొంచెం మనకు శత్రువులుగా మారకుండా చూసుకోవాలి అని చెప్తూ ఉంటారు పెద్దలు. రాహుల్ జోడో యాత్ర తర్వాత చాలా పాపులారిటీ వచ్చింది అనుకొని రాహుల్ గాంధీ మళ్ళీ కొత్తగా న్యాయ్ జోడో యాత్ర అని ప్రారంభించారు. న్యాయ్ జోడో యాత్ర ఏ క్షణాన ప్రారంభించారో తెలియదు, కానీ ఆ క్షణం నుంచి కూడా రాహుల్ గాంధీ పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఇండి కూటమిలో ఒక్కొక్కరిగా బయటకు వచ్చారు. దీనికి సంబంధించి పీకే మనందరికి తెలుసు, ప్రశాంత్ కిషోర్. ఒకప్పుడు రాజకీయాలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ సర్వే ఎలా చెప్తే అలా బీహార్ రాజకీయాల్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో జగన్ని గెలిపించడంలో కానీ కొన్ని రోజులు కేసీఆర్తో ఉండి కేసీఆర్ నువ్వు గెలిచేదే లేదని చెప్తే ప్రశాంత్ కిషోర్ని పీక్ పడేసిండు మన కేసీఆర్ అన్నట్టుగానే ప్రశాంత్ కిషోర్ చెప్పింది జరిగింది. ఇలా కాంగ్రెస్ కి కూడా కొన్ని రోజులు వ్యూహకర్తగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు అవన్నీ ఏం చేయకుండా కొంత సైలెంట్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలు తీసుకోవడం, ఆయనతో మాట్లాడటం, ఆ మాట్లాడిన వాటికి సంబంధించి సోషల్ మీడియాలో పెట్టడం కొన్ని అయితే మనం చూస్తున్నాం. అందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం రాహుల్ గాంధీ గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. 90% ప్రజలు, భారతదేశంలో 90% ప్రజలు రాహుల్ని వ్యతిరేకిస్తున్నారు. విధానపరంగా, సంక్షేమ పథకాల పరంగా, అటు మైనారిటీ విధానాలు కానీ, హిందుత్వ పరంగా కానీ, విధానాల మీద కానీ ఆయన చేస్తున్న మాటలు, ఆయన అవలంబిస్తున్న విధానాలు ఇవేవి కూడా ప్రజలు అంగీకరించట్లేదు. ఇలాంటి సమయంలో తనని తాను మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఏం చేస్తే ప్రజల మన్ననలు పొందుతాను అని ఆలోచించాలి. అసలు ఎందుకు ప్రజలు 2 సార్లు గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఈయన ప్రధాని కావాలి అనే ఆశతోటి అడుగులు ముందుకేయడం, బొక్కబోర్లా పడిపోవడం, ప్రధాని కాకపోవడం, రాను ఒకప్పుడు 2 సీట్లున్న బీజేపీని చూసిన నవ్విన కాంగ్రెస్ ఈ రోజు సర్వే రిపోర్ట్లలో అసలు 30-40 సీట్లు కూడా వస్తుందో రాదో అని మాట్లాడుకునే స్థాయికి పడిపోతూ వస్తోంది. అంటే ఇవేవి గమనించకుండా ఎందుకు ఇంత వ్యతిరేకత పార్టీ మీద వస్తుంది, ఎందుకు ఇంత వ్యతిరేకత ప్రజల నుంచి వస్తుంది, ఎందుకు ప్రధాని కావాలన్న నా కలలాగే మిగిలిపోతుందనే ఆలోచనలు పక్కన పెట్టి దేశాన్నే మార్చేస్తా, దేశాన్ని ఉద్ధరిస్తా అని మాట్లాడటము కరెక్ట్ కానే కాదు అని ప్రశాంత్ కిషోర్ చెప్పారట. నిజంగా ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలకి ఇక రాహుల్ అండ్ కో బృందం చాలా వరకు కూడా షాక్ కి గురవుతున్నారట. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పిన వ్యాఖ్యల్ని ఒకసారి రాహుల్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు కోరుకున్న ఒక నాయకుడు అయితే ఆయన చెప్పిన దాన్ని ఆలోచించాలి. ఈ రోజు రామ్లల్ల విగ్రహ ప్రతిష్ఠ రోజు ఆయన చేసిన విధానం, ఇప్పటికీ ఆయన పార్టీ రాజ్యం వెళ్తున్న రాష్ట్రాలలో హిందుత్వంపై జరుగుతున్న దాడులు, అలాగే మైనారిటీ ముసుగులో వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయాలు వెలుగులోకి రావడం. మొన్నటికి మనం చూసాం, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చాలా క్లియర్ గా చెప్పింది, రాహుల్ ముస్లిం ఓట్ల కోసం మాత్రమే ఇవన్నీ కథలు. మణిపూర్లో అసలు గొడవ జరిగినప్పుడు ఎక్కడ పోయిండు, ఇప్పుడు న్యాయ జోడో యాత్ర చేయడం ఏంది, ఆయనకు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాకుండా ఇండి కూటమిలో ఉన్న వాళ్ళనే అవమానపరుస్తున్నారు. అసలు ఈయనతో ఎవరు కలిసి అడుగులేస్తారని. అంటే ఈయన చేసే పనులు విమర్శలకు తావిస్తున్నాయి కానీ ఎక్కడ ప్రశంసలు కురిపించట్లేదు. అలాంటప్పుడు ఈయన చేసే పనులు మార్చుకొని ప్రజలకు చేరువవ్వాలి అనేది ఆలోచన చేసి పార్టీలో సంస్థాగతంగా జరుగుతున్న తప్పులను సరిదిద్దాల్సింది పోయి ఇదే ఒంటెద్దు పోకడలాగా ముందుకు పోతూ దేశాన్ని మార్చేస్తా, దేశ స్థితిగతులు మార్చేస్తా అంటే ఇది రాజకీయ భవిష్యత్తును మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పకనే ప్రశాంత్ కిషోర్ చెప్పారు అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇది నిజమేనా? మీ అభిప్రాయం ఏదైనా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.